वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय చదువుతున్నది శ్రీమద్ భాగవతం నుండి తృతీయ స్కందం అధ్యాయం 28 శ్లోకం 9 ప్రాణస్య శోధయేత్ మార్గం పురకుంభకరచకైః ప్రతికూలేన వా చిత్తం యథా స్థిరం అచంచలం ప్రాణస్య శోధయేన్మార్గం ప్రాణస్య శోధయేన్మార్గం పురా కుంభకరేచకైః పూరకుంభకరేచకైః ప్రతికూలేన వా చిత్తం యథా స్థిరం అచంచలం ప్రాణస్య శోధయేన్మార్గం పురా కుంభకరేచకైః ప్రతికూలేన వా చిత్తం యథా స్థిరం అచంచలం ప్రాణస్య శోధయేన్మార్గం పూరకుంభకరేచకైః ప్రతికూలేన వా చిత్తం ప్రాణస్య శోధయేన్మార్గం ప్రతికూలేన వాచిత్తం యథా స్థిరమచంచలం. ఓకే, ప్రతిపదార్థం, అనువాదం మరియు భాష్యం ఇచ్చింది కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణానంద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు. ప్రతిపదార్థం హరే కృష్ణ చదవండి. ప్రాణస్య ప్రాణవాయు యొక్క శోధయేత్ యోగి శుభ్రపరచవలను మార్గం మార్గమున పూరకుంభకరేచకై గాలి పీల్చుట నిలుపుట విడుచుట ద్వారా ప్రతికూలేన తల్లక్రిందులు చేసి వా లేదా చిత్తం మనస్సును యథా ఆ విధముగా స్థిరముగాను అచంచలం కలతల నుండి దూరము. ప్రాణవాయువు మార్గమును యోగి ఈ విధముగా శుభ్రపరచవలను. తొలుత దీర్ఘశ్వాస తీసి దాన్ని లోపల బిగబట్టి చివరకు విడిచివేయవలను. లేదా ఆ విధానమును తలక్రిందులుగా చేయుచు తొలుత గాలిని బయటకు వదిలి దానిని బయటే బిగబట్టి చివరకు శ్వాస తీసుకోవలను. మనస్సు స్థిరముగానై బాహ్య కలతల నుండి బయటపడుటకు ఈ విధముగా కావించవలను. భాష్యము. మనస్సును నియంత్రించి దానిని శ్రీకృష్ణ భగవానునిపై లగ్నము కావించుటకే ఈ శ్వాస ప్రక్రియలు నిర్వహింపబడినవి. స వై మనః కృష్ణ పాదారవిందయో. భక్తుడగు అంబరీషుడు తన మనస్సును 24 గంటలు శ్రీకృష్ణుని పాదపద్మముల పైననే నిలిపెను. హరే కృష్ణ మహామంత్రము జపించుచు దానిని శ్రద్ధగా వినుడయే శ్రీకృష్ణ భక్తి భావనా పద్ధతి. దానిచే మనస్సు శ్రీకృష్ణుని దివ్యనామముపై ఆది శ్రీకృష్ణుని అభిన్నము సంలగ్నము కాగలదు.
యోగి తన మనస్సును శ్రీకృష్ణుని పాదపద్మముపై నేరుగా సంలగ్నము కావించినచో ప్రాణవాయువు మార్గమును నిర్దేశిత విధానము ద్వారా శుభ్రపరుచుచు మనస్సును నియంత్రించే నిజ ప్రయోజనము శీఘ్రమే లభ్యము కాగలదు. దేహభావన యందు పూర్తిగా మునిగిన వారికే హఠయోగము అనగా శ్వాస ప్రక్రియ ప్రత్యేకముగా ఉపదేశించబడినది. కానీ హరే కృష్ణ మహామంత్రము జపించుట అనేది సరళ విధానమును చేపట్టేటి వారు మనస్సును సులభముగా స్థిరము కావింపగలరు. శ్వాస మార్గమును శుభ్రపరచుటకు పూరకము, కుంభకము, రేచకము అనేది 3 కర్మలు ఉపదేశించబడినవి. శ్వాస తీయుట పూరకము అనబడగా గాలిని లోపలే బిగబట్టి ఇంచుట కుంభకము అనబడును. ఇక గాలిని బయటకు విడుచుట రేచకము అందురు. వీటిని తలక్రిందులుగా కూడా ఆచరించవచ్చును. అనగా గాలిని బయటకు వదిలిన పిమ్మట దానిని అట్లే కొంత తడవు బయట బిగబెట్టి తిరిగి లోపలకు తీసుకొనుటయని భావము. ఏ నాడుల ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసలు కావింపబడునో అవి ఇడ పింగళ నాడులని పిలువబడును. వాటిని శుభ్రపరుచుట అందరి చర్మ ప్రయోజనము. మనస్సును విషయభోగము నుండి మరలించుటయే భగవద్గీత యందు తెలుపబడినట్లు మనస్సే జీవుని శత్రువు, మనస్సే అతని మిత్రుడు కూడా అయి ఉన్నాడు. జీవుని కర్మలను బట్టి దాని స్థితి మారుచుండును. మనస్సును విషయభోగపు ఆలోచనల వైపునకు మరలించినచో అది మన శత్రువు కాగలదు. కానీ దానిని శ్రీకృష్ణుని పాదపద్మములపై సంలగ్నము కావించినచో అది మనకు మిత్రునిగా అగును. పూరక, కుంభక, రేచకములను గూడియుండు యోగ విధానము ద్వారాను లేదా మనస్సును నేరుగా శ్రీకృష్ణుని నామముపై లేదా శ్రీకృష్ణుని రూపముపై సంలగ్నము చేయుట ద్వారాను ఒకే ప్రయోజనము సిద్ధించగలదు. ప్రాణాయామమును మనుషుడు అభ్యసించవలనని అభ్యాసయోగయుక్తేన భగవద్గీత 8.8 యందు తెలుపుచున్నది. అటువంటి నియంత్రణ విధానముచే మనస్సు బాహ్య ఆలోచనల యందు చేతస నాణ్యగామిన పరిభ్రమించకుండును. ఆ విధముగా యోగి తన మనస్సును దేవదేవుని పైననే నిరంతరము నిలిపి అతనినే పొందును. యాతి యోగాభ్యాసము, ప్రాణాయామము నేటి కాలపు మనుజునికి అతి కఠినమైనటివి. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు కీర్తనీయ సదాహరిహి అని ఉపదేశించిరి. అనగా ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవాన్ని పవిత్ర నామమునే సర్వదా జపించవలను. కృష్ణుడు అనునదే దేవదేవునికి తగినట్టి నామము. శ్రీకృష్ణ నామము శ్రీకృష్ణుడు అభిన్నము. కనుక హరే కృష్ణ మహామంత్రపు శ్రవణ కీర్తనములందు మనస్సును సంలగ్నము చేసినచో అదే ఫలితము లభించగలదు. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ శ్రీమతే భక్తివికాస స్వామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ శ్రీమతే భక్తివేదాంత స్వామినే. నమస్తే సారస్వతి దేవే పాశ్చాత్య దేశతారిణి జయ శ్రీకృష్ణ చైతన్య శ్రీ శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కథాంచన స్మృతే యస్మిన్ దుష్కరం సుఖరం భవేత్, విస్మృతే విపరీతం స్యాత్ కృష్ణ చైతన్య సమ్యకం. గురువే గౌరచంద్రాయ రాధికాయ తదాలే కృష్ణాయ కృష్ణ భక్తాయ తద్భక్తాయ నమో నమః. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసప్తాం సంజీవయత్య అఖిల శక్తిధరస్వధామ్న అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. యస్య దేవే పరా భక్తిర్యథా దేవే తథా గురు తస్యైతే గదిదాయర్థాపకాశంతే మహాత్మనః. వాగీశా యస్య వదనే లక్ష్మీర్యస్య చక్షసి యస్యాస్తి నిత్య గురు హరివాణ్య కృష్ణచిత్తో విచింతో పరిత్రపితర్గేహాదంద సంసార ప్రభు భజన సుఖాబ్ద మంచన సబ్ సుఖ భువిజయతి వికాస భక్తి పూర్వో యతీంద్ర. కపిల భగవానుడు భక్తియుక్త సేవ యొక్క అనుష్ఠానము గురించి, అనగా చేసేటువంటి కార్యాల గురించి, వాటికి నిర్దేశాలు
తన తల్లి అయిన దేవహూతికి ఇక్కడ ఇస్తున్నాడు అన్నమాట. సో ఆ క్రమంలో మనం ఆయన మొదట ధృవపరిచారనమాట. భక్తి యోగం, భగవంతుడి పైన ఉన్నటువంటి మనసుని సంలగ్నం ఉంచాలి, భగవంతుడి యొక్క నామరూపంలో ఉంచాలి. ఈ శరీరం యొక్క బద్ధస్థితి గురించి చెప్పి ఈ అధ్యాయం నుంచి డైరెక్ట్గా భగవంతుడి పైన మనస్సు ఎలా ఉంచాలి, పరమసత్యం ఈ పైనటువంటి ఆ మనస్సుని, తద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని ఎలా పొందాలి, భగవత్ సాక్షాత్కారాన్ని ఎలా పొందాలి, ఒక పర్ఫెక్ట్ యోగి అంటే ఏంటి? యోగ స్థితిలో పరిపూర్ణత చెందినటువంటి వ్యక్తి ఆయన ఏ విధంగా ఈ భౌతికమైనటువంటి శక్తి దాని నుంచి ఎలా బయటపడగలడు, ఆ విధంగా తను అనంతమైనటువంటి భగవంతుడిని ఏ రకంగా చేరుకోగలడు, ఈ మృత్యు యొక్క తాపం నుంచి ఏ రకంగా రక్షించగలడు అనేది చెప్పిన తర్వాత ఏ రకంగా తను ధర్మాచరణ చెయ్యాలి, ఏ రకంగా తను యోగ స్థితిలో నెలకొనాలి, ఏ విధంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి, ఏ విధంగా అహింస, సత్యం, అస్థైర్యం, యావదర్థ ప్రతిగ్రహ, ఇంకో రకంగా చెప్పాలంటే యావదర్థ ప్రయోజనం ఏ రకంగా ఉండాలి. సో ఈ రకంగా ఏంటంటే తర్వాత మళ్ళీ, ఎందుకంటే ఆయన చెప్పింది సత్యయుగంలో కాబట్టి, సత్యయుగంలో కృతయ ధ్యాయతో విష్ణువుని కృతయుగంలో ధ్యానం ద్వారా గ్రహించేవారు. భగవత్ సాక్షాత్కారం అనేది ధ్యాన యోగం ద్వారా చేసేవారు. వాళ్ళకి భగవంతుడి యొక్క విషయం అన్నీ తెలుసు అన్నమాట. వాళ్ళు ఎప్పుడూ కూడా నిరాకారుడి మీద ధ్యానం చేసేవారు, అవంతి రకాలుగా ఉండేవారు అనమాట. కాకపోతే ఇక్కడ కపిల్ దేవుడు భగవంతుడి పైన ఉన్నటువంటి కేంద్ర బిందువుగా ఎలాగ అష్టాంగయోగం చేయాలి, ఎలా మనస్సును నిగ్రహించుకోవాలి, ఎలాగా శుచి అయినటువంటి స్థానాన్ని చూసుకొని ఏ రకంగా ఆసనాన్ని పరుచుకోవాలి, ఇవన్నీ కూడా భగవంతుడు కేంద్రీకృతమై మొత్తం అన్నీ చేసేవారు అనమాట. తప్పేం లేదు, ఇందులో చేయొచ్చు. అష్టాంగయోగంలో ఒకవేళ ఎవరైనా ఉన్నారంటే అలాగా కూర్చొని భగవంతుడి యొక్క షడ్భుజ రూపాన్ని, శశంఖ చక్రం శకిరీట కుండలం సహర్షీరురేక్షణం సహారు వక్షస్థల శోభ కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం అని చెప్పి అలా చతుర్భుజ అయినటువంటి విష్ణువుని అలా ధ్యానించడం అది కూడా మంచిదే. లేకపోతే ద్విభుజ మురళీధర శ్యామసుందరుడు, లేకపోతే బంక్య బిహారీ, 3 ways బెంట్, ద్విభుజ మురళీధర శ్యామసుందరి త్రిభంగుడిని, కృష్ణుడిని అలా ధ్యానించిన, లేకపోతే నరసింహస్వామి, యోగా నరసింహ, ఎన్నో రూపాలు ఉన్నాయి, రాముణ్ణి అలాగా అంటే శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుమరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఈ రకంగా రమంతే యోగినో అనంతే, యోగులందరూ కూడా ఏంటంటే ఆ విధంగా రమిస్తారన్నమాట. ఆ విధంగా ఆనందాన్ని చూస్తారు. ఎలాగా? భగవంతుని సాక్షాత్తుగా అనమాట. రమంతే యోగినో అనంతే సత్యానంద చిదాత్మని. సో ఆయన నిజమైనటువంటి ఆ యోగి సత్యానందం అన్నమాట, నిజమైనటువంటి ఆనందం. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా భగవంతుణ్ణి సాక్షాత్తుగా చూస్తున్నాడు అనమాట హృదయంలో. ఆయన ఎప్పుడు కూడా ఆ హృదయంలో ఉన్నటువంటి ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి, ఆయన ఎప్పుడు కూడా చూస్తున్నాడు అనమాట. ఈ రకంగా ఏంటంటే అందుకే కృష్ణుడు భగవద్గీతలో ఈ శ్లోకం చెప్పిన తర్వాత శ్లోకంలో ఏం చెప్తాడు? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున శిష్యసి. హే అర్జున, నువ్వు ఎవరైతే ఈశ్వర సర్వభూతానాం, సర్వభూతుల్లో ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మీద ధ్యానం ఉంచాలని చెప్తారు. ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు కదా, కృష్ణుడి మీద చెప్పచ్చు కదా.
డైరెక్ట్గా అతను ఉన్నారు కదా. సో ఎందుకంటే అందరూ కూడా అడుగుతారనమాట, నేరుగా కృష్ణుడి మీద ధ్యానం చేయకుండా. చూడండి, చాలామంది ఇలాగే పాయింట్అవుట్ చేస్తారు. ఈశ్వర సర్వభూతానాం హృదయేషార్జున తిష్టతి. అర్జున, ఆయన తిష్టతి, హృదయంలో ఉన్నాడు, ఆయన మీద ధ్యానం ఉంచమని చెప్తున్నాడు. భ్రమయం సర్వభూతాని యంత్రారూఢాని మాయ. ఈ మాయ అనే చేసినటువంటి ఈ యంత్రంలో ఆయన విరాజులుడై ఉన్నాడు, ఆయన్ని నువ్వు ధ్యానం చేయి. తర్వాత ఏం చెప్పాడు? తర్వాత శ్లోకం ఏంటి? తర్వాత శ్లోకం నేను మర్చిపోయాను. 18వ అధ్యాయం 18th చాప్టర్. నాకు నోటి వరకు వస్తుంది, మర్చిపోతున్నాను. జస్ట్ 1 సెకండ్. గుజరాత్ సర్వభావేన భారత అని వస్తుంది. యోమామేవం అసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిత్ భజతి మాం సర్వభావేన భారత. చూడండి, దాని ముందు శ్లోకం ఏంటి? నో, ఇక్కడ తీసుకు వస్తుంది తమేవ. ఎస్, యాక్చువల్లీ ఆ శ్లోకం కాదు. ఈశ్వర సర్వభూతానామని భగవంతుడు చెప్పిన తర్వాత కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, త్వమేవ శరణం గచ్చత్ సర్వభావేన భారత చెప్తున్నాడు ఇక్కడ. తత్ప్రసాదాత్ పరం శాంతి స్థానం ప్రాప్స్యస్య శాశ్వతం. తమేవ శరణం గచ్చత్. చాలామంది ఈ శ్లోకానికి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట, మాయావాదులు కూడా. ఈ రకమైన ఎవరైతే యోగ సాధనలో బాగా ఉన్నారో వాళ్ళు ఈ శ్లోకాన్ని ఇస్తారు. చూడండి, భగవద్గీతలో కృష్ణుడు ఏంటంటే తనకు శరణాగతి చెప్పలేదన్నమాట. ఇక్కడ చెప్తున్నాడు, ఈశ్వర సర్వభూతానాం విద్యేషార్జున తిష్టతి. కాబట్టి తర్వాత శ్లోకంలో ఏం చెప్పాడు? త్వమేవ శరణం గచ్చత్. నువ్వు ఆయన్ని శరణు వేడు. సరెండర్ ఆన్ టు హిమ్ అట్టర్లీ. బై హీస్ గ్రేస్ ఓన్లీ, బై హీస్ గ్రేస్ యూ విల్ అటైన్ ట్రాన్సెండెంటల్ పీస్ అండ్ ద సుప్రీం ఎటర్నల్ అబోర్డ్. ఇదనమాట. త్వమేవ శరణం గచ్చత్ అని చెప్పి ఎవడో మూడో వ్యక్తికి చెప్తున్నాడు అనమాట అర్జునుని. నువ్వు ఆయనకి తప్పకుండా ఆ శరణు వేడాలి అని చెప్తున్నాడు. కాకపోతే భగవద్గీత మొత్తం చదవాలన్నమాట, ఇక్కడతో స్టాప్ కాదు భగవద్గీత. త్వమేవ శరణం గచ్చత్ అంటే ఆయనకి శరణం వేడాలి, అంటే ఎవరినైనా శరణం వేడచ్చు అనమాట. అతను నీళ్ళు అడిగాడంటే దాని అర్థం అందరూ నీళ్ళు అడిగారని కాదన్నమాట. త్వమేవ శరణం గచ్చత్ అని కొన్నిసార్లు ప్రభుపాదుల వారు ఉదాహరణ ఇచ్చారనమాట. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, కొన్నిసార్లు అమ్మ కానీ నాన్న కానీ చిన్నపిల్లల్ని కానీ కొడుకుని కానీ మందలిస్తారు. అమ్మ మాట వినడం తెలీదా నీకు? తండ్రి మాట వినడం తెలీదు? ఏం పెద్ద వేషాలు వేస్తున్నావా అని చెప్పి అమ్మ మాట వినాలి, నాన్న మాట వినాలి అని చెప్పి నాన్నే కొడుకు చెప్తాడనమాట, నాన్న మాట వినాలి. యాజ్ ఇఫ్ అడ్రస్సింగ్ ఏ థర్డ్ పర్సన్, ఏదో ఎవరో మూడో వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడినట్టుగా అనమాట. కానీ చెప్తుంది ఎవరి కోసం? తన కోసం. సో ఇక్కడ కృష్ణుడు ఎవరికో చెప్పడం లేదనమాట, తన గురించే చెప్తున్నాడు అనమాట. సో కొన్నిసార్లు ఆ రకంగా చెప్తారు, కొంచెం మందలించాలంటే. త్వమేవ శరణం గచ్చత్. సో ఈ రకంగా మనం ఏంటంటే భగవంతుడిని ఎప్పుడైతే ఈ రకంగా మనసులో ఆ భగవంతుణ్ణి స్మరణ చేయడం అనేది ముఖ్యం అనమాట. ఒకవేళ మీరు అలా అనుకున్నప్పటికీ కూడా విష్ణుని ధ్యానించడం ముఖ్యం. సో ఈ శ్లోకంలో ఈరోజు మొత్తం అంతా కూడా యోగ పద్ధతి గురించి, అష్టాంగ యోగం యొక్క డీటెయిల్స్లోకి వెళుతున్నాం మనం. సో ప్రభుపాదుల వారు చాలా ఎక్స్పర్ట్ అనమాట అష్టాంగ యోగంలో కూడా. కాబట్టే పర్పట్లో తాత్పర్యంలో
రేచక, పూరక, కుంభక. మనం అంతా కుంభకోణంలో నిద్రపోవడమే తప్ప కుంభక, రేచక, పుచ్చక మనకేం అర్థం కావడం లేదు. ఏమిటి అవుతుంది ఏంటని. మరి ఎందుకు ప్రభుపాదుల వారు రాశారు? ప్రభుపాదుల వారు ఎందుకు రాశారంటే ఇవన్నీ శాస్త్రంలో ఉన్నాయి కాబట్టి వాటి గురించి తాత్పర్యంలో రాయడంలో తప్పేం లేదు. ఒకటి. రెండోది ఏమిటంటే శుద్ధ భక్తులకు అవన్నీ తెలుసునమాట. కాకపోతే సమస్య అంతా ఏంటంటే కలియుగంలో ఉన్నటువంటి మందబుద్ధులైనటువంటి మన కోసం అనమాట. ఒకవేళ ప్రభుపాదుల వారే జపం అంతా వదిలేసి పొద్దున్న లేచి కపాలభాతి అనులోమవిలోమం చేస్తూ కూర్చున్నారనుకోండి, ఒకవేళ ఏ మార్నింగ్ వాక్లో ఎవడో వీడియో తీశాడనమాట. ప్రభుపాదుల వారు కపాలభాతి అనులోమవిలోమం చేశారు. షట్చక్రాలని ప్రభుపాదులు, ప్రతివాడు ప్రభుపాదుని ఇమిటేట్ చేస్తాడు. ప్రభుపాద హ్యాట్ని ఇమిటేట్ చేశారు, ప్రభుపాద వాక్ని ఇమిటేట్ చేశారు, ప్రభుపాద నడకని ఇమిటేట్ చేశారు. ప్రభుపాదలా ప్రచారం చేయాలన్న, ప్రభుపాదలా గురువు అయిపోదాం అనుకున్నారు. ప్రభుపాద్ కాబట్టి నేను పాద్ ప్రతి వాళ్ళు పాద్ అనుకున్నారు. సోనాలాచార్య సిస్టంలో అందరూ కూడా పాద్ పెట్టుకున్నాం అనుకున్నారు అనమాట. నేను విష్ణుపాద్, నేను ఈ పాద్ ఆ పాద్, భక్తిపాద్, ఒక్క పాదం లేదు. సో చెప్పచ్చమాట ఏంటంటే అందుకని ప్రభుపాద్ ఏంటంటే అవన్నీ చేయలేదన్నమాట. ఇంకా చెప్పాలంటే అసలు యుగధర్మమే కాదది. పూర్వకాలంలో ఏంటంటే యుగధర్మం అది అయినప్పటికీ వాళ్ళు భగవంతుడి పైన నేరుగా ధ్యానించారు. భగవంతుడి గురించి వాళ్ళకి తెలుసు అనమాట. వాళ్ళు భగవంతుడి అందుకే ఆచార్యుల యొక్క పర్పట్ చదవడం వలన సమస్యలు ఎలా వస్తాయి ఆధునిక జగత్తులో ఏమిటంటే మనకిప్పుడు కూడా అంతా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళకేంటంటే కృష్ణుడి మీదే తప్ప అన్యం వాళ్ళకి అసలు అవసరం లేదనమాట. కానీ ప్రభుపాద్ పర్పట్స్ అలా ఉండవు అనమాట. ప్రభుపాద్ ఎంత కృష్ణుడి గురించి భావంలో ఉన్నప్పటికీ కూడా, అనువాదంలో ఉన్నప్పటికీ కూడా ప్రభుపాదుల వారు ఏంటంటే మోడ్రన్ సివిలైజేషన్ని, ఈవెన్ కుంతి మహారాణి, కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ శ్లోకాలు అన్నీ మనం పూర్తి చూస్తే అక్కడ ఎన్నో శ్లోకాలు ఏంటంటే నేరుగా కృష్ణుడిని ధ్యానం ఉంచేటట్టు కృష్ణుడి మీదే కేంద్రీకృతి ఉంటాయి. కానీ తాత్పర్యంలో ప్రభుపాదుల వారు మాయావాదన ఖండన ఉంటుంది, ప్రభుపాదుల వారు మోడర్న్ సివిలైజేషన్ ఖండన ఉంటుంది, ఆధునికమైనటువంటి ఎడ్యుకేషన్, భౌతికమైనటువంటి సంస్కృతిని ఖండాలుగా నరికి పారేస్తున్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. అందుకే కొంతమందికి ఏంటంటే ప్రభుపాదుల వారి పర్పట్ కన్నా ఆచార్యుల యొక్క పర్పట్ చదవడం చాలా అంటే మీ చాలా డీప్గా వెళ్తున్నారండి. డీప్గా వెళ్ళేది నా బొంద, ఏమి డీప్గా వెళ్ళేది. అందుకని కథలు చెప్తారన్నమాట కొంతమంది. ఒక ఊళ్ళో ఒక అబ్బాయి ఉండేవాడు. వాళ్ళు ఏంటంటే ఊరి చివరన పళ్ళు అమ్ముకునేవాడు. ఇలా అని చెప్పి మొదలు పెడతారన్నమాట కథలు, నీతి కథలు అన్నమాట. యోగా స్టోరీ, నీతి కథలు అందులోంచి ప్రభుపాదుల యొక్క టీచింగ్స్ని డెరైవ్ చేయడం అది ఒక పద్ధతే, కరెక్టే. కాబట్టి అదే చెప్తుంటే ఏమవుతుందంటే ఒక బోర్ కొట్టేస్తుంది అనమాట కొన్ని మార్పులకి. ఎందుకంటే ప్రభుపాదుల వారి యొక్క దీంట్లో ఎన్నో విషయాలు ఉన్నాయన్నమాట. ఇదే కాదు, ప్రభుపాద్ దేర్ ఈజ్ ఏ స్టోరీ అని చెప్పి మొదలుపెట్టేవారు ఒక స్టోరీని. కాకపోతే దేర్ ఈజ్ ఎ ఫిలాసఫికల్ ట్రూత్ బిహైండ్ ఇట్. స్టోరీ నుంచి ట్రూత్ కాదనమాట, ట్రూత్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక స్టోరీ. మాయావాదులు ఏం చేస్తారంటే స్టోరీ చెప్తారనమాట. చూడు, స్టోరీ ఈజ్ నాట్ ది ఏమిటిది ఒక రకమైన స్టోరీ అంటే కథ నుంచి మనం తత్వం తీయడం లేదు, తత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక కథ చెప్పచ్చు. అబ్సల్యూట్ ట్రూత్, భగవంతుడి పట్ల మనకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలన్నమాట. భగవంతుడి విశ్వమంతా సృష్టించాడు, ఎలా సృష్టించాడు ఎలా అర్థమవుతుంది. అనోరణీయాన్ మహతో మహిమా విభూ అణు ఎలా అర్థమవుతుంది. సో ప్రభుపాదుల వారు ఏంటంటే దేర్ వాజ్ ఎ కాబ్లర్ అండ్ హీ యూస్ టు ఆయన వటవృక్షం కింద కూర్చునేవాడు. నారద ముని వచ్చి నువ్వు దీని ఆ కథ చెప్పారు మనకి. సో మనకి కథ ఇంపార్టెంట్ కాదనమాట, అక్కడ కథ ఇంపార్టెంట్. కొంతమంది బయట వాళ్ళు కూడా ఇలాగే చెప్తారనమాట. ఏమని చెప్తారు, అక్కడ ఒక వ్యక్తి చూడు విష్ణువు వైకుంఠంలో ఉన్నప్పుడు ఒకసారి నారదుల వారు వెళ్ళారంట వాడిది. ఇదంతా కట్టు కదా, ఇది ఎక్కడా కూడా శాస్త్రంలో లేదు, ప్రభుపాదుల వారి దగ్గర నుంచి రాలేదు, ఆచార్యుల దగ్గర నుంచి రాలేదు, సంప్రదాయమైనటువంటి ఆచార్యుల నుంచి రాలేదంటే అదంతా కూడా కట్టు కదే అని అర్థం అనమాట. చెప్పచ్చంటే వాళ్ళు అంటారనమాట. విష్ణువు దగ్గరికి వచ్చారు. విష్ణువు ఏమిటంటే
నారదులు వాళ్ళు నారాయణ నారాయణ అంటూ వచ్చారు. నారదా, నీకొక పరీక్ష తెలుసా అని చెప్తాడనమాట. ఏమిటా పరీక్ష? ఈ పాత్రలో నూనె ఉంది, దీన్ని ఏమాత్రం ఒక బొట్టు పడకుండా నువ్వు విశ్వమంతా తిరిగి నా దగ్గరికి రావాలి అని చెప్తాడు. సరే అని చెప్తాడు. తీసుకుని అలా తిరిగి నారదుల వారు ఏంటి వచ్చేసారనమాట. ఇదంతా కట్టు కదా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎవడో మళ్ళీ ఇందులోంచి తీస్తాడనమాట. అందుకని మధ్య మధ్యలో మనం ఇలా చెప్తూ ఉండాలి, లేకపోతే మధ్య మధ్యలో కట్ చేస్తారు. ఇది కట్టు కదా కట్టు కదా కట్టు కదా. సో ఇది ఎక్కడ కూడా శాస్త్రబద్ధమైంది కాదు. తర్వాత ఏం చెప్తారంటే, నారదా వచ్చేవా అని చెప్పి విష్ణువు అంటున్నాడు. ఇలా అశ్వపలేశం, నారదా ఏం చేసేవా? నారదుడు ఒక్క బొట్టు కూడా రాలేదు స్వామి, చూడండి నేను ఎంత ఎక్స్పర్ట్, ఎన్నిసార్లు నా నామస్మరణ చేశాను, అయ్యో మర్చిపోయానే, అయ్యో చూసావా నారదా, నూనెలో ఉండేటువంటి ధ్యానం నా పైన నీకు లేదే అని చెప్తారనమాట. ఇదంతా మళ్ళీ కట్ట కదా, కానీ నువ్వు చూడు అని చెప్పి చూపిస్తాడనమాట. ఆ రైతుని చూడు, ఆ జాలరి వాడిని చూడు, ఆ వీణ్ణి చూడు, ఆ బ్రాహ్మణుని చూడు, వీణ్ణి చూడు అని చెప్పి చూపించి, వాడు చూడు వాడేంటి చెప్పులు కుట్టేవాడిని వాడు చూడు, గడ్డి కోసుకునే వాడిని చూడు, పంట పొలాల్లో పనిచేస్తున్న వాళ్ళని చూడు, జాలరి వాళ్ళని చూడు అని చెప్పి ఈ రకమైన వాళ్ళు చూడు, రామ కృష్ణ అనుకుంటూ వాళ్ళు కట్ చేస్తారు. ఇది ఎక్కడా కూడా లేదన్నమాట. చూడు వాళ్ళు. కానీ ఓ రకంగా చెప్పాలంటే ఎక్కడొక్కడ నామం ఉందనే కదా అంత అర్థం. బట్ ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, ఎంత మీరు భక్తులా, ఎంత మీరు పెట్టుకున్నారా, ఎంత మీరు ఆశ్రమంలో నివసిస్తున్నారా, స్వామీజీలా, ఇలా అని చెప్పి స్వామీజీల్ని కించపరుస్తారు నారదుల వారి దగ్గర నుంచి అనమాట. అదొక కామెడీ క్యారెక్టర్లా చేస్తారనమాట వాళ్ళ ధ్యానం అంతారండి. కానీ ఎక్కడ నారదుల వారు కాదు, కించిత్ కూడా నారదుల వారు భగవంతుని మర్చిపోవడం అనేది ఎప్పుడూ జరగదనమాట. ఎవడో ఎవడో కోన్ కిస్క గొట్టంగాళ్ళందరూ కూడా చేసినటువంటిది అనమాట. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఒక డివోటీ భగవంతుడి యొక్క నామం ఎంత గొప్పదో అని చెప్పి ఒక క్లాస్లో చెప్తున్నాడు. అది కట్టు కదా, అదేది ఇక్కడ కూడా శాస్త్రంలో లేదు. ఈ సాప్తాహికులు, సోకాల్డ్ భాగవత్ సాప్తాహికులు చెప్పినటువంటి కట్టు కదా. అదేమిటిట, ఈ రామాయణంలో రాముల వారి టైంలో ఏమిటి జరిగిందట, ఈ కోతులన్నీ కూడా జై శ్రీరామ్ అని చెప్పిన వెంటనే వేసారంట. వేసిన వెంటనే అదన్నీ తేలుతున్నాయంట. తేలుతుంటుంటే అయ్యి బాబాయ్ రాముల వారు ఆశ్చర్యపోయారంట. ఇదంతా కూడా కట్టు కదా. రాముల వారు ఆశ్చర్యపోయారంట. ఏమిటి ఆశ్చర్యపోయారు? అయ్యి బాబాయ్ నా పేరు చెప్పేసరికల్లా, ఇలా వేసరికల్లా తేలుతున్నాయి, అయ్యో అవునా అని చెప్పి రాముల వారు ఆశ్చర్యపోయి నైట్ నిద్ర పట్టలేదంట రాముల వారికి. ఒకరోజు రాత్రి మెల్లిగా ఎవరో చూడకుండా ఉన్నంతసేపు ఇలా మెల్లిగా నడుచుకుంటూ వస్తున్నారట. హనుమంతులు వారు చూశారు, ఇది కూడా కట్టు కదా, ఇదంతా కూడా ఎక్కడా లేదు. ఇదంతా ఇలాగా కామెడీగా చెప్పారు ఒక సన్యాసి. సారీ టు సే లైక్ దిస్, ఐఎమ్ వెరీ వెరీ సారీ, ఇన్ మాయాపూర్. సో ఇలాగ చెప్పి ఏం చెప్పారంటే, నేను విన్నాను, నేనే సాక్ష్యం. అంటే తర్వాత ఏం జరిగిందంటే, మెల్లిగా రాముడు ఏం చేశాడంటే ఒక రాయి ఇలా ఎత్తాడంట. ఇలా ఎత్తి ఇలా విసిరాడంట. బుడుమ్మని ములిగిపోయిందంట. ఆ పక్కనే ఉన్నటువంటి, ఆ వెనకాతలాగా చూస్తున్నటువంటి హనుమంతుడు చప్పట్లు కొట్టాడంట. ఇదంతా కట్టు కదా. అంటే అదేమిటి ప్రూవ్ చేయడానికి, రాముడి యొక్క నామం అనేది రాముడు కన్నా చాలా గొప్పది అని చెప్పడానికి అన్నమాట. అయ్యో రామచంద్ర ఎంతటి అపరాధం, అభిన్నత్వం నామనామీనో అని అన్న ఎందుకన్నారు శాస్త్రం. అత శ్రీకృష్ణ నామాది అత రామనామాది అభవేద్ గ్రాహ్యం ఇంద్రియై. ఇంద్రియాల ద్వారా మనం గ్రహించలేం. ఇంద్రియాలు అనేవి చంచలమైనటువంటివి, మనస్సు దానికి ప్రధానమైనటువంటిది. మనస్సు ఏంటంటే దీనంతటికి తండ్రిలాగా అనమాట, తల్లిలాగా అనమాట.
దీనికి ఎంతోమంది దీనికి మనసు అనేది హస్బెండ్ అనమాట. ఆ హస్బెండ్ అయినటువంటి మనసుకి ఎంతోమంది ప్రాస్టిట్యూట్స్ లాంటి ఇంద్రియాలు ఉన్నాయన్నమాట, వేశ్యలు. మనసుకు తప్ప అందరికీ సేవలు చేస్తారన్నమాట వీళ్ళు, వాళ్ళకి సేవలు చేసుకుంటారన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే అది కాదనమాట, మనం అర్థం చేసుకోవాలి. అందుకే శాస్త్రం నుంచి మనం చదవాలి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ప్రభుపాదుల వారికి అష్టాంగ యోగం తెలీదు అని కాదనమాట. ఎందుకంటే వాళ్ళని చూసి ఎక్కడ మాస్ ఆఫ్ పబ్లిక్ మోసపోతారని చెప్పి ఈ కలియుగ ధర్మం అనేది వాళ్ళు చేస్తారన్నమాట. పూర్వకాలంలో ఎప్పుడూ కూడా ఏంటంటే వాళ్ళకి భగవంతుడి యొక్క నామరూప గుణలీలలు అన్నీ తెలుసు. ఆచార్యులు కూడా అదే విధంగా వాళ్ళ పుస్తకాలు రాశారు. కానీ ప్రభుపాదుల వారు ఏంటంటే ఆధునికమైనటువంటి సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని మనకేంటంటే వాళ్ళ యొక్క తాత్పర్యాలు ఇచ్చారు. ఎవరైనా సరే ఇందులో ఉన్న తాత్పర్యం మాత్రమే చదివారనుకోండి, వాళ్ళు రేచక బోచక రేచక పూరక కుంభక అని చెప్పి వీటిలో ఎందుకు మనం ఎక్స్పెక్ట్ అవ్వకూడదు, ప్రభుపాదుల వారు తన యొక్క పుస్తకాల్లో రాశారు కదా అని కొంతమంది చెప్పొచ్చు అనమాట. కానీ ప్రభుపాదుల వారి యొక్క జీవిత కాలంలో ఏమిటి, ఎందుకంటే బుక్స్ అనేవి ఏంటంటే మనకి స్టాండర్డ్, బట్ దానికి తగ్గట్టుగా వాళ్ళు ఆచార వ్యవహారం కూడా మనం చూడాలన్నమాట. అవునా కదా, అవునా కదా? ఆచార వ్యవహారం చూడకుండా బుక్స్లో చెప్పారు కదా ప్రభుపాదుల వారు, మరి ప్రభుపాదుల వారు ఎందుకు చేయరని ప్రభుపాదుని మనం కొంతమంది అడగచ్చు అనమాట. ప్రభుపాదుల వారు ఏదైతే రాశారో అవన్నీ మనం యాజ్ ఇట్ ఈస్గా వాడాలి. అందుకే రిత్విక్స్ ఏం చేస్తారంటే ఇందులో ఎన్ని తప్పులు ఉన్నాయవన్నీ చూడకూడదు అనమాట. ప్రభుపాద్ చేశారు అంతే. మరి ప్రభుపాద్ ఇవన్నీ కూడా రాశారు, నువ్వు చేయటం లేదు ఎందుకు? మరి ప్రభుపాద్ నీకు లిటిల్ కృష్ణ చేయమని చెప్పారా? ప్రభుపాద్ నీకు అక్షయ పాత్ర చేయమని చెప్పాడా? ప్రభుపాద్ నీకు అన్నదానాలు మిడ్ డే మీల్స్లు, ప్రభుపాద్ నీకు ఏమిటిది బ్రహ్మోత్సవం ఏంటారా నా బోంద చేయడంలో తప్పేం లేదు. మన గౌడీ వైష్ణవ సంస్కృతి కాదనమాట అది. వీఆర్ జస్ట్ డివియేటింగ్, ఆ ఐశ్వర్య భావంలో వెళ్ళిపోతున్నాం. నిజమే, బ్రహ్మోత్సవం చేయడంలో తప్పేం లేదు. కాబట్టి అదేంటిది, మనకి ఎన్నో రోజు ఉత్సవాలే. బ్రహ్మోత్సవం అనేది శ్రీ వైష్ణవ కల్చర్, అది కరెక్టే, వాళ్ళు చేసుకునియండి. మనం ఎందుకు దానిలో మళ్ళీ పొల్ల కూర్చడం? మనకే బోల్డ్ అని ఆచార్యులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారన్నమాట. మనం లతా మంగేష్కర్ పాడినటువంటి కృష్ణుడి పాటలు, వాడెవడో అనూప్ జలోటా పాడినటువంటి కృష్ణుడి పాటలు హిందీలోని, తెలుగులో ఇంకెవడో పాడినటువంటి, తమిళ్లో ఇంకెన్నో పాడినటువంటి, అన్నీ మనకెందుకు? మనకు ఆచార్యులు ఇచ్చారు. భక్తి వినోద్ ఠాకూర్, లోచన్ దాస్ ఠాకూర్, ఈరోజు లోచన్ దాస్ ఠాకూర్ యొక్క జన్మదినం, ఆవిర్భావ దినోత్సవం. ఆయన ఎన్నో పాటలు రాశారు. నితాయ్ స్పెసిఫిక్గా నిత్యానంద ప్రభు గురించి ఆయన ఎన్నో రాశారు. లోచన్ బెలో ఎలో ఎర్ గెలో అని చెప్పి ఎన్నో రాశారనమాట. మనిషి జన్మ, మనుష్య జన్మ పయ్యా ఏంటిది, అది కాదు. నితాయ్ ఏంటిది, నితాయ్ పద కోమల కుటిచంద్ర సుశీతల అని ఆ శ్లోకంలో రాస్తారనమాట. ఏంటిది, నితాయ్ నా భోజిలో మోరే మోజిలో సంసార ఘరే. సో సెయి పాపి ఎలో ఆర్ గెలో, వాడు పాపాత్ముడు అంట, నిత్యానంద ప్రభుకి తెలియని వ్యక్తి. సో ఈ రకంగా లోచన్ దాస్ ఠాకూర్ అవన్నీ పాడాలి ప్రజలకి, మనం అవన్నీ చెప్పాలన్నమాట. కొంతమంది మనం ఏమనుకుంటామంటే ఇవన్నీ బెంగాలీ పాటలు, మనం ఎందుకు పాడాలి? అంటే బెంగాలీ పాటలు అవన్నీ ఎలా పాడుతామండి? మనం పాడుతుంటే ప్రజలకు కూడా వస్తుందన్నమాట. సో అందుకనే మనం చైతన్య మహాప్రభు గురించి చెప్పాలన్నమాట. ఇక్కడ ప్రభుపాదుల వారు అక్కడ కపిలదేవుడు ముఖ్యంగా ఏంటంటే యోగ పద్ధతి అంటే మొదట ఏంటంటే ఊపిరి గురించే మొత్తం అంతా ఉంటుందన్నమాట. ఊపిరి గురించి మొత్తం అంతా ఊపిరి గురించే. యాక్చువల్గా ఊపిరి ద్వారా మనస్సుని కేంద్రీకరిస్తారన్నమాట. అందుకే ఆయువు అంటే ఎన్నిసార్లు మనం ఊపిరి పిలుస్తామో. ఫర్ ఎగ్జాంపుల్ మౌస్ ఉందంటే ఎన్ని నెంబర్ ఆఫ్ క్లిక్స్ అంటారనమాట, అన్ని నెంబర్ ఆఫ్ క్లిక్స్ అది బతికుంటుంది అనమాట. ఏదైనా సరే బటన్లో టక్ 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 టక్, అందుకే ఎక్కువ సార్లు బటన్లు కొట్టకూడదు అనమాట, ఎక్కువ సార్లు చేయకూడదు అంటారనమాట. సో అలాగా ఆయువు మన యొక్క జీవిత కాలం అనేది ఏంటంటే, జీవిత కాలం అంటే ఆయు ఏంటిది, అరతి పుంసాం. ఈ ఆయువు అంటే బ్రీదింగ్, ఇన్హేలింగ్, ఎక్సేలింగ్, ఉచ్ఛ్వాస నిశ్వాసలు దాని మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. అందుకే ప్రభుపాదులు చెప్పారు, యోగులందరూ కూడా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని ఆపుతారనమాట. తద్వారా వాళ్ళ యొక్క జీవిత కాలాన్ని పెంచుకుంటూ పోతారు.
సత్యయుగంలో వాళ్ళ జీవితకాలం ఇంకా పెంచుకుంటూ పోతారు. 1,00,000 సంవత్సరాల కన్నా ఎక్కువ బతికేవారు. వాళ్ళు 1,00,000 సంవత్సరాలు ఆటోమేటిక్గా బతికేసేవారు. ఇప్పుడు మనం టప్పని 20 సంవత్సరాలు కూడా బతకడం లేదన్నమాట. మనం ఏదైనా ప్లేన్ క్రాష్ జరిగినా, సునామీ వచ్చినా, పెద్ద 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 విమానం నుంచి మనం పడిపోయినా, ఏమైనా సరే, హార్ట్ అటాక్ వచ్చినా, సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, మన యొక్క మనకి బ్రెయిన్ హెమరేజ్ అయిపోయినా, భగవంతుడిని మనం అప్పుడు మనం ఎలాగ మనం ధ్యానించగలం, ఎలాగ మన యొక్క ఊపిరి ద్వారా పంచప్రాణాలని ఎలాగ పంచప్రాణాలని మన గుప్పెట్లో పెట్టుకొని ఆ రకంగా చిత్తాన్ని శుద్ధిపరుచుకొని షట్చక్రాలని బయటికి తీసుకొచ్చి తద్వారా కపాళాల నుంచి ఆత్మని తీసుకెళ్ళడం అనేది యోగ పద్ధతి అనమాట. ఎవడు చేయగలడు? ఎవడు చేయలేడు అనమాట. సో అందుకని ఈ కలియుగానికి పోనీ ఒకవేళ చేసినప్పటికీ కూడా ఓకే, మీరు చాలా మహానుభావులు చేస్తున్నారు, కానీ మాస్ ఆఫ్ పబ్లిక్ అలా కాదనమాట. ఎందుకంటే అందరినీ దృష్టిలో పెట్టుకోవాలి. మాస్ ఆఫ్ పబ్లిక్ ఊపిరి అనేది ఒకటి ఉంది కూడా వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళు కోవిడ్లోనే జ్ఞాపకం వచ్చింది వాళ్ళకి, అయ్యో బాబాయ్ ఊపిరి అనేది ఒకటి ఉందని. వెంటిలేటర్ చూసిన తర్వాత కూర్చుందో, అయ్యో బాబాయ్ ఆక్సిజన్ సిలిండర్ ఇంత రేటా, ఆక్సిజన్ సిలిండర్ అప్పుడు గుర్తొచ్చింది అనమాట వాళ్ళకి. 12,000 12,000 రూపాయలు ఒక్కొక్క సిలిండర్ అయిపోయిందన్నమాట. కొనుక్కోలేని పరిస్థితుల్లో చేపలాగా విల్లా 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 కొట్టుకుంటూ చచ్చిపోయారు అనమాట అందరూ. చేప తినేటప్పుడు చాలా బాగుంది, ఫిష్ కర్రీ, చేపల పులుసు, చేపల ఇగురు సూపర్, కానీ అదే చేపలాగే చచ్చారు ఒక్కొక్కడును. ఇలా విలా 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 కొట్టుకుని. ఏం ధ్యానం, ఏం యోగం, అంత ధ్యానం అంతా మశానం అయిపోయిందన్నమాట. సో ఇది ఈ రకంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలని కంట్రోల్ చేసుకునేవారు అన్నమాట. తద్వారా పంచప్రాణ ప్రాణ అపాన పంచవాయువులు అనమాట. అంటే ఊపిరి అంటే జస్ట్ ఊపిరి కాదనమాట, అందులో వాయువులు ఉన్నాయన్నమాట. 5 రకాలైనటువంటి వాయువుల్ని ఊపిరి ద్వారా కంట్రోల్ చేసుకోవడం అనమాట. ప్రాణ అపాన ఉదాన వయాన, ఇంకోటి ఏంటి అపాన, సారీ ప్రాణ అపాన వయాన ఉదాన, ఇంకోటి ఏదో ఉంది. సో 5 రకాలైనటువంటి ప్రాణవాయువుల్ని నియంత్రించుకొని తద్వారా చిత్తాన్ని, చిత్తమనగా ఏమిటి, చిత్తమనగా మన యొక్క చైతన్యం అనమాట. సో చిత్తాన్ని భగవంతుడి పైన ఉంచాలన్నమాట. మనస్సుని, చిత్తం ద్వారా మనస్సుని, బుద్ధిని, అహంకారాన్ని కట్టుబెట్టుకోవాలన్నమాట. సో అది కలియుగంలో మనకేంటంటే లేదనమాట. ఎందుకంటే గర్భాధాన సంస్కారం లేదు మనకి. మనం అర్థం చేసుకోవాలి, మనకి ప్యూరిఫికేషనరీ ప్రాసెస్లో మనం లేవన్నమాట. మనం ఎప్పుడైతే గర్భాధాన సంస్కారంలో మన ఈ సంస్కారాలన్నీ పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప పుణ్యాల కర్మ ప్రకారంగా మనకేంటంటే ఈ జన్మలో మనకు వస్తాయి అన్నమాట. ఎలాగ ఊపిరి పీలుస్తున్నారు, ఏ రకాలైనటువంటి అవయవాలు వస్తున్నాయి, ఏ రకమైనటువంటి స్మరణ వస్తుంది, ఏ రకమైనటువంటి బుద్ధి వస్తుంది, ఏ రకమైనటువంటి మనస్సు బుద్ధి అహంకారం వస్తుంది, పూర్వజన్మలో చేసుకున్నాం. మనం కలియుగమైనటువంటి ప్రోడక్ట్స్ అనమాట. మన కలియుగంలో మనం ఈ భారతదేశం హిందూ ముస్లిం క్రిస్టియన్ ప్రోడక్ట్లు కాదు అనమాట. కమ్మ చౌదరి బ్రాహ్మణ ప్రోడక్ట్లు కాదు, అమెరికన్ ఇవన్నీ కాదు అనమాట. కలియుగ ప్రోడక్ట్లు అనమాట. అది కలియుగం అనేది ఎక్కడైనా అవ్వచ్చు అనమాట. సో కలియుగం ప్రోడక్ట్లు అంటే ప్రాయేణ అల్పాయుష సభ్య, అల్ప ఆయుషులు, ఆయు అనేది అల్పము, ఉక్కంటే చచ్చిపోతారు అనమాట. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే అష్టాంగ యోగంలో 60,000 సంవత్సరాలు, 70,000 సంవత్సరాలు, 30,000 సంవత్సరాలు అలాగ ఉండడం అనేది అంత సులువైనటువంటి మార్గం కాదనమాట. సో ఆ మార్గం ఎప్పుడైతే కాదో మాస్ ఆఫ్ పబ్లిక్ అనేవాళ్ళు అనగా వాళ్ళు దీన్ని ఆచరణలో పెట్టలేరన్న. అందుకని ఆ పద్ధతి కూడా మనకి ఎటువంటిది ఇచ్చారంటే శాస్త్రంలోని సులువైన పద్ధతి ఇచ్చారనమాట. అందుకే మనం కింద తరగతుల్లో చెప్పినట్టుగా చైతన్య మహాప్రభు చేయగలరు, ఇవన్నీ కూడా ఆయనే చేయలేదన్నమాట. సో ఇక్కడ పర్పోర్ట్లో ప్రభుపాదులు వారు ఏం చెప్తారు, దీస్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఆర్ పెర్ఫార్మ్ టు కంట్రోల్ ద మైండ్. అదనమాట బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలి, కంట్రోల్ ద మైండ్. వై టు కంట్రోల్ ద మైండ్? సో ఊపిరితిత్తులు, ఊపిరి ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని ఎందుకు మనం అది చెయ్యాలి, ఆ వ్యాయామం ఎందుకు చేయాలి? మనస్సును నియంత్రించుకోవడం, మనస్సు ద్వారా ఇంద్రియాలను నిగ్రహించుకోండి, ఇంద్రియాల ద్వారా మనం ఏంటంటే కోరికల్ని నియంత్రించుకోవడానికి. సో తద్వారా ఏమిటంటే వీటన్నిటిని దేని వైపు మరణించాలి, ఫిక్స్ ఆన్ ద సుప్రీం పర్సనాలిటీ, భగవంతుడి పైన సంలగ్నం చేసుకోవడానికి అనమాట. ఇవన్నీ భగవంతుడి ప్రభుపాదులు రాస్తున్నారు.
అండ్ ఫిక్స్ ఇట్ ఆన్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. సో అది చేయడానికి అనమాట. అది కాకుండా నేను రెడ్ బల్బ్ పైన ధ్యానం ఉంచుతాను, నేనేమో నాకు ఏదైతే ఇష్టమో దానిపైన ధ్యానం ఉంచుతాను, లేకపోతే ఎవడో సద్గురువో బిద్గురువో వాడి నుంచి నన్ను పట్టుకొని ఇక్కడ నొక్కాడు, అది నాకు నాకు థర్డ్ ఐ ఓపెన్ అయిపోయింది. ఈ రోజుల్లో ప్రతి వాడికి థర్డ్ ఐ కావాలన్నమాట. థర్డ్ ఐ, మూడవ నేత్రము. ఈ ప్రవచనం యొక్క లెక్చర్ పేరు ఏమిటంటే మూడవ నేత్రం. మూడవ నేత్రం, థర్డ్ ఐ. మూడో నేత్రం ఓపెన్ అయిపోయింది. ఎవడికిరా వీడి మూడో నేత్రం ఓపెన్ అవ్వడం అంటే వీళ్ళందరూ కూడా శివుడుగా మారిపోదామని చూస్తున్నారు అనమాట. శివుడు మూడో నేత్రం తెరిచిన తర్వాత ఏమైంది? రతి తర్వాత కాదు, మదనుడు భస్మం అయిపోయాడు అనమాట. కానీ వీళ్ళందరూ నా మూడో నేత్రం తెరుచుకున్న తర్వాత నేను లెవిటేట్ అవుతున్నాను, లెవిటేటింగ్ అనుకుంటారు అనమాట. లెవిటేటింగ్ అంటే గాల్లో తేలడం అనమాట. అది హీలియం బొంగ కూడా ఇలా పెట్టేస్తే చాలా బుర్రమని పైకి లేస్తూనే ఉంటుంది. అది ఎప్పుడు కిందకి దిగదు అనమాట. జస్ట్ దాని మీద ఒక నీళ్లు ఇలా జల్లితే చాలా అది కిందకు వస్తుంది, తెలుసా మీకు? జస్ట్ ఇలా పిచ్చిక్ నీళ్లు జల్లితే అది అలా కిందకు వస్తుంది అనమాట. కాకపోతే ఇంట్లో ఉంటే అది బయటికి వెళ్ళిన తర్వాత హీలియం అలాగే ఎగిరిపోతుంది. సో హీలియం గ్యాస్లు అనమాట. ఇప్పుడున్న వాళ్ళందరూ హీలియం గ్యాస్ అవ్వాలని చూస్తున్నారు. హీలియం గ్యాస్ లోపల ఉంది. మనం అంటే లెవిటేట్ అయిపోవాలి. ఓకే, లెవిటేట్ అయ్యారు. వాట్ డిడ్ యూ గెయిన్? మీరేమిటి సాధించారు? ఎందుకంటే జన్మ మృత్యు జరా వ్యాధి మిమ్మల్ని ఎలాగైనా పీడిస్తోంది. వ్యాధి వచ్చినప్పుడు, లేకపోతే వృద్ధమైనప్పుడు ఆ ధ్యానం ఎలా ఒకటి వస్తుంది? మీరు నిఠారుగా కూర్చోవాలన్నమాట. అప్పుడే ఆ షట్చక్రాలు అవుతాయి. ఎలాగ నిఠారుగా నిల్చుంటారు, కూర్చోగలరు. వెన్నెముక, ఈ రోజుల్లో ప్రతివాడికి వెన్నెముక, సర్వైకల్ స్పాండిలైటిస్, ఆర్థరైటికల్ స్పాండిలైటిస్, ప్రతివాడికి స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్, ఆర్థరైటిస్, ప్రతి వాళ్ళకి అదో బాధ అనమాట. ఎందుకంటే మన లైఫ్ స్టైలే ప్రాబ్లం. మనం పుట్టింది సమస్య, పెరుగుతోంది సమస్య. సడన్గా మన ఆఫీసుల్లో ఏమిటంటే ఒక ఎక్స్పర్ట్ గురువు ఒకడు వస్తాడు, సుదర్శన క్రియా యోగా, థర్డ్ ఐ ఓపెనింగ్ యోగా అని చెప్పి వాడు యోగా భోగా అని చెప్పి అందరినీ కూర్చోబెడతాడు అనమాట. ప్యాంటు షర్ట్లలో వాళ్ళ గంగిరెద్దుకు తగిలించినట్టుగా గంటలు ఉంటాయన్నమాట. ప్రతివాడికి గంట ఉంటుంది అనమాట ఒకటి. అదేమిట్రా అంటే టుర్రమని ఇక్కడ పెట్టుకుంటారు, లేకపోతే ఇక్కడ పెట్టు టుర్రమని వాడు ఆను చేయాలన్నమాట. అంటే వాడు వచ్చానని అందరికీ చెప్పుకోవాలన్నమాట. అది ఉండకపోతే గంగిరెద్దులు ఇలా పెట్టుకొని వాళ్ళు ఏమిటిది ఆ సెషన్, దాన్ని ఏమిటి అంటారనమాట, డిటాక్స్ సెషన్స్ అటెండ్ అవుతారు అనమాట. డిటాక్స్ సెషన్స్, డిటాక్స్ కాదన్నమాట, టాక్సిక్ సెషన్స్ అనమాట అవన్నీ కూడా. సో దీనివల్ల ఏం ప్రయోజనం లేదనమాట. కానీ మనం వెళతాం, వాళ్ళ చేత డ్యాన్సులు వేయిస్తాం అనమాట. అదే ప్యాంట్ షర్టు, అదే గంగిరెద్దు లాంటి గంటలతో వాళ్ళ చేత డ్యాన్సులు వేయిస్తాం అనమాట హరే కృష్ణ మహామంత్రంలో. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్గా ఈ మొత్తం అంతా కూడా మర్చిపోతారు. స్వామీజీ మీరు కీర్తన చేయించారు, ఎక్కడల్లా కూడా మొత్తం అంతా కూడా అన్ని ప్రకంపనలు స్టార్ట్ అయ్యే స్వామీజీ అంటారనమాట. ప్రకంపనలు అనమాట. ఇలా కూర్చొని అల్లాహు అక్బర్ అనడము, లేకపోతే యేసయ్యా నన్ను కాపాడు అనడము, లేకపోతే నేను ధ్యానంలో ఉన్నాను, ఇవన్నిటి వల్ల ఏం ప్రయోజనం లేదు. అందుకే ఈవెన్ ఖురాన్లోని, బైబిల్లోని ఎక్కడ పడితే అక్కడ, ఈవెన్ శాస్త్రంలో కూడా భగవంతుడి యొక్క నామం గురించి చెప్పండి అంటారు. యేసునామం మీద అందరికీ జయము అంటారు. ఎందుకంటారు? ఎందుకంటే దేర్ వాజ్ ఎ వర్డ్ అండ్ దట్ వర్డ్ బికేమ్ గాడ్. అంటే ఫస్ట్ జెనిసిస్లో ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్ అనమాట అది. సో భగవంతుడి పైన ధ్యానం ఉంచాలి. సవై మన కృష్ణ పదారవింద యోర్ అంబరీష్ మహారాజ్ లాగా. సో ద ప్రాసెస్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్ టు చాంట్ హరే కృష్ణ. అంబరీష్ మహారాజ్ ఫిక్స్ హిస్ మైండ్ ఆన్ ద లోటస్ ఫీట్ ఆఫ్ కృష్ణ 24/7. కానీ మనకిప్పుడు ప్రాబ్లం ఏమిటంటే భక్తులుగా మారిన తర్వాత 24 గంటలు భగవంతుడి పైన ధ్యానం ఉందా? కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం సేవలు చేస్తూ ఒకసారి భగవంతుడిని మర్చిపోతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అసలు చెప్పాలంటే మనం ఎప్పుడూ కూడా భగవంతుని గుర్తుపెట్టుకోవటం లేదన్నమాట. మనం సదా సర్వకాల సర్వావస్థలందు మాయా చైతన్యంలోనే ఉన్నాం అనమాట. ఎప్పుడో మనకి మనం కృష్ణుని జ్ఞాపకం ఉంచుకోవాలి కదా అని మనకి సడన్గా గుర్తొస్తుంది అనమాట. అరే అనేది మనం చూస్తాం అనమాట. హౌ ఐ కెన్ రిమెంబర్ కృష్ణ అంటే యు ఆర్ నాట్ ఎట్ ఆల్ రిమెంబరింగ్ కృష్ణ అంటారనమాట. కొంతమంది డౌట్లు అడుగుతారనమాట. ఎలా నేను కృష్ణుడిని గుర్తుపెట్టుకోవాలి? నువ్వు కృష్ణుడినే గుర్తుపెట్టుకోలేకపోతున్నావు.
లేకపోతే కొంతమంది మనం మనం డివోటీస్, మనం ఎప్పుడు భగవంతుడు జ్ఞాపకం అలా మనం అనుకుంటాం, కానీ మనం భగవంతుడి పైన ధ్యానం ఉంచలేకపోతున్నాం అన్నమాట. అందుకే ఇక్కడ ప్రభుపాదులు వారు ఏం చేస్తారంటే 18వ అధ్యాయం 66 లైఫ్ షుడ్ బి మౌల్డెడ్ ఇన్ సచ్ ఏ వే దట్ వీ షుడ్ నెవర్ బట్ థింక్, వీ షుడ్ ఎంగేజ్ అవర్ యాక్టివిటీస్ ఇన్ సచ్ ఏ వే దట్ we should లైఫ్ షుడ్ బి మౌల్డెడ్ ఇన్ సచ్ ఎ వే. 18వ అధ్యాయం 66వ శ్లోకంలో ప్రభుపాదులు వారు అదే విషయం చెప్తున్నారు అన్నమాట. ఏం చెప్తున్నారు? 66 కదా, 65 ఒకటి. లైఫ్ షుడ్ బి సో మోల్డెడ్, జీవితాన్ని ఆ రకంగా మలుచుకోవాలి. వన్ విల్ ఆల్వేస్ హ్యావ్ ద ఛాన్స్ టు థింక్ ఆఫ్ కృష్ణ. జీవితాన్ని ఏ విధంగా మలుచుకోవాలంటే భగవంతుడిని తప్ప అన్య స్మరణ లేకుండా ఉండేటట్టు తలుచుకోవాలన్నమాట. అంటే ప్రతి యాక్టివిటీలోని భగవంతుడిని ఏంటంటే మనం స్మరణ ఉండేటట్టుగా మనం ఆ యాక్టివిటీని మర్చుకోవాలన్నమాట. మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, అది భగవంతుడి కోసమే అయి ఉండాలి. మనం ఈ విమానాలు కనిపెడుతున్నామా, అది కూడా భగవంతుడి యొక్క భక్తుల కోసం, భగవంతుడి యొక్క కైంకర్యం కోసమే అయి ఉండాలన్నమాట. ప్రభుపాద అందుకే చెప్పారు, వీఆర్ నాట్ అగెయిన్స్ట్ దిస్ మోడర్న్ సివిలైజేషన్. భౌతికమైనటువంటి ఆధునికమైనటువంటి సైన్స్కి మేము వ్యతిరేకం కాదు, బట్ కానీ అందులో ఎప్పుడైతే మీరు కృష్ణుడి కోసం చేస్తారు, సైంటిస్ట్ అనేవాడు కృష్ణుడి కోసం కనిపెట్టాలన్నమాట. మోడర్న్ ఎడ్యుకేషన్ కూడా రైట్, ఓకే ఫైన్, కానీ వాళ్ళు ఏం చేయాలి? ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ అన్నీ కూడా భగవంతుడి కోసం రాయాలి. భగవంతుడి కోసం కాకుండా ఇప్పుడున్నదంతా కూడా మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం, దీనికోసమే హ్యాష్ ట్యాగులు, దీనికోసమే సింటాక్స్లు, ప్రోగ్రామ్ ఎర్రర్లు, ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్. అన్ని ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అంటే దాని అర్థం ఏంటంటే మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం సూపర్గా నడుస్తుంది అన్నమాట. బాగున్నారా అని ఒక వ్యక్తిని ఫోన్ చేసి అమెరికాలో అడుగుతున్నాడంటే వాడు మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం బాగా చేసావురా నాన్న అని ఇంట్లో కొడుకులు, పిల్లలు అడుగుతున్నారనమాట. దాని అర్థం బాగున్నారా అంటే దాని అర్థం అంటే అదే. హ్యాపీ న్యూ ఇయర్ అంటే దాని అర్థం అదేనమాట. హ్యాపీ న్యూ ఇయర్ అంటే కిందటి ఇయర్లో నేను 100 పొట్టేళ్ళని తిన్నాను ఇప్పటి వరకును, నేను ఇంకో 500 పొట్టేళ్ళు తినబోతున్నాను, అది నాకు న్యూ ఇయర్. పొట్టేలు ఈగురు, పొట్టేలు ఎముకలు, పొట్టేలు తల, చేపల పులుసు, టర్కీ ఎన్ని తిన్నాను, చేపలు ఎన్ని తిన్నాను, ఇవన్నమాట మన యొక్క లెక్కలు అనమాట. నేను ఎంతమంది ఆడవాళ్లతో రమించాను, ఎంతమంది ఆడవాళ్ళు నాకు గర్ల్ ఫ్రెండ్ అయి ఉన్నాను, ఎంతమందితో బ్రేకప్ ఇచ్చాను, ఇది మనకు లెక్క డొక్క అనమాట. మనకు లెక్కలన్నీ ఇవన్నమాట. నేను ఎన్ని 8 PM తాగాను, ఎన్ని ఇవి తాగాను, అవి తాగాను, లెక్కలు అనమాట. ఇవన్నీ లెక్కలు అనమాట. సో మనం న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏమిటిట? మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం ఎంతవరకు అయితే ప్రజలు చేస్తారో అంతవరకు ఏంటంటే ఈ సునామీలేంటి, ఈ మనసుతో ప్రాబ్లము, బయట ప్రపంచంతో ఆధ్యాత్మిక, అధిభౌతిక, అది దైవిక క్లేశాలు ఉంటుంటాయి అన్నమాట. సో తద్వారా ఈవెన్ సాధువులు లాంటి వాళ్ళకు కూడా సమస్యలు వస్తూనే ఉంటుంటాయి అన్నమాట. మంచి వాళ్ళకు కూడా సమస్యలు వస్తుంటాయి అన్నమాట. కొన్నిసార్లు ఏంటంటే వారిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు అమాయకమైనటువంటి జనాలు కూడా కొన్నిసార్లు బాంబులు వాళ్ళ మీద పడిపోతుంటాయి అన్నమాట. ఇప్పుడున్నటువంటి సమాజంలో వాళ్ళేం పాపం ఏం చేయలేదు, వారిలో ఏమి లేరు అనమాట. కాకపోతే ఏం చేస్తాం, నలుగురితో పాటు నారాయణ అన్నట్టుగా వాళ్ళకు కూడా సమస్యలు వస్తాయి. కానీ ఎప్పుడైతే జీవితం అనేది భగవంతుడికి కేంద్రీకృతమై మనం ఎప్పుడైతే చేస్తామో, సో రియల్ పర్పస్ ఆఫ్ కంట్రోలింగ్ మైండ్ ఇస్ ప్రిస్క్రైబ్డ్ మెథడ్ ఫర్ క్లియరింగ్ ద ప్యాసేజ్ ఆఫ్ లైఫ్ ఎయిర్. మనస్సుకి ఎందుకు మనస్సుని నియంత్రించుకోవాలంటే ఆ లైఫ్ ఎయిర్కి ఏంటంటే క్లియర్ ప్యాసేజ్ కావాలి. సో దట్ మనసు ఏంటంటే భగవంతుడి పైన సన్నగా ఉంచాలి. ఏదో రెడ్ బల్బ్ మీదో లేకపోతే మనకు నచ్చినటువంటి హల్వా మీదో, ఏదైతే మీకు నచ్చినటువంటి రేపొద్దున నీకు కెరియర్లో నీకు ఏది కావాలి, కెరియర్లో నువ్వు ఏం అవ్వాలనుకున్నావు, 20 ఏళ్ళ తర్వాత నీ లైఫ్ ప్లాన్ అలా ఉంటుందని లైఫ్ కోచెస్ అనేవాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద సెమినార్లు కోసం రెడీ అవుతున్నారనమాట. బౌన్స్ బ్యాక్ అవ్వాలి, మనం ముందుకు వెళ్ళాలి, ఈ ఇయర్లో మనం ఎలాగైనా బుద్ధడి ఇయర్లో సాధించింది ఇప్పుడు ఎలాగైనా సాధించాలని చెప్పి వాళ్ళు ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తున్నారనమాట. పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తున్నారనమాట. కాకపోతే ఇప్పుడే పెరూలో 13 అడుగుల పెద్ద పెద్ద అలలు వచ్చాయంట. ఇప్పుడు పెద్ద పెద్ద 180 మంది ఒకేసారి కొరియాలో చనిపోయారనమాట. న్యూ ఇయర్ ఇంకా ఆరంభమే అవ్వలేదు, చావు అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం అనమాట.
అప్పుడెప్పుడో 2004లో సునామీ వచ్చింది, అప్పుడెప్పుడో కాండహార్లో ప్లేన్ని హైజాక్ చేశారు. ప్రతి న్యూ ఇయర్ చివరిన జరిగేవి ఏమిటంటే ఆక్రోశాలు, రోదనలు, ఇవన్నీ కూడా. కాకపోతే ఏంటంటే జనవరి 1న అందరూ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటారు. ఏది హ్యాపీ కాదనమాట. అందరూ కూడా కష్టాలు, దుఃఖాలయం అశాశ్వతం, ఏది హ్యాపీ లేదనమాట. అన్హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. సో మనం రిజల్యూషన్ ఏంటంటే భగవంతుడు ఎప్పుడు మన భక్తుల యొక్క రిజల్యూషన్ ఎలా ఉండాలంటే భాగవతం ఏం చదవాలి. నేను కొత్త రిజల్యూషన్ ఎలా వస్తానంటే నేను మందిరం నుంచి నేను ఎలా బయటికి వెళ్ళిపోవాలి, మందిరంలో ఎలాగ నేను ఇచ్చేయాలి, అవి కాదనమాట. మనం ఎలా చూడాలంటే మన యొక్క ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాల ద్వారా ప్రపంచాన్ని చూసేటట్టుగా భగవంతుడా నాకు నేత్రాలను ఇవ్వని చెప్పి భగవంతుడిని మనం ప్రార్థించాలన్నమాట. ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాల నేను గుడ్డివాణ్ణి అని ప్రభుపాదుల దగ్గరకు వచ్చి మనం వేడుకోవాలి. నేను గుడ్డివాణ్ణి, నాకు కళ్ళు లేవు, నాకు భక్తి శక్తి యుక్తి తర్వాత ఏమిటంటే భక్తి శక్తి యుక్తి, ఈ 3 లేవన్నమాట. నాకు భక్తి లేదు, శక్తి లేదు, నాకు భక్తి శక్తి యుక్తి బుద్ధి, ఈ 4 నాకు లేవు అని చెప్పి మనం ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి సాష్టాంగం ప్రణామం ప్రతిరోజు చేయాలి. మనం అనుకోవాలి నాకు శక్తి బుద్ధి యుక్తి తర్వాత భక్తి, ఈ 4 నాకు లేవు ప్రభుపాద్. మీ యొక్క ప్రభుపాదుల వారి పుస్తకాలు చదువుతున్నాను, తద్వారా నేను గార్లను చేస్తున్నాను, తద్వారా నేను పూజలు చేస్తున్నాను, తద్వారా నేను ప్రచారం చేస్తాను, తద్వారా నేను పుస్తకాలు అమ్ముతున్నాను, తద్వారా నేను మీ యొక్క పుస్తకాలను చేస్తాను, తద్వారా నేను ప్రచారం చేస్తున్నాను, తద్వారా నేను రీళ్లు చేస్తున్నాను, తద్వారా ఏదైనా చేయొచ్చు అనమాట. కృష్ణుడి యొక్క ఈ 4 నియమాలు 16 మాలను అనుసరించి మనం ఏదైనా చేయొచ్చు అనమాట. అప్పుడు చేసిన ద్వారా మనం ఎప్పుడు ఏంటంటే ఈ యొక్క మాయ నుంచి మనం బయటపడగలం అనమాట. ఈ యొక్క మాయ యొక్క ప్రకంపనల దగ్గర నుంచి మనం బయటపడగలం అనమాట. మనం చూస్తాం అనమాట కొన్నిసార్లు అదేమిటిది టర్నింగ్ ఫోర్క్ అంటారు అనమాట. ఇలా కొట్టిన వెంటనే ట్రుంగ్ అని సౌండ్ వచ్చేస్తుంది. టర్నింగ్ ఫోర్క్ తెలుసు కదా, అదేంటంటే 2 ఉంటాయన్నమాట. ఇలా కొట్టిన వెంటనే వైబ్రేషన్లు వచ్చేస్తుంటాయి. సో మనం భౌతికమైనటువంటి ప్రకంపనలు మన చెవులో ఉన్నంత వరకు మనం ఆధ్యాత్మికమైనటువంటి ప్రకంపనలు ప్రభుపాద చెప్పినట్టు మనకు బుర్రకు ఎక్కదనమాట. కాకపోతే మనం చదువుతున్నాం అన్నమాట. ప్రభుపాదుల వారి పుస్తకాలు చదువుతున్నాం, ఎన్నో పుస్తకాలు చదువుతున్నాం. కానీ ఆధునికమైనటువంటి సమాజం ఒక్కసారి మనం చూస్తాం, ప్రతివాడు ఐఐటీలోని NITలోని చదువుతూ పెద్ద పెద్ద క్లాసులు ఇస్తున్నారు, పెద్ద పెద్ద ఇదవుతున్నాయి. మనం చూసి ఏమనుకుంటామంటే అయ్య బాబోయ్ ఇదంతా నిజమే, అయ్య బాబోయ్ ఇంత పెద్ద పెద్ద గ్యాజెట్లు ఉన్నాయి. సో అవంతా కూడా ఏంటంటే వాళ్ళ చావుకి వాళ్ళే కారకులు అవుతారనమాట. సో మనం వాటిలో చూసి మంత్రముగ్ధులు అవ్వకూడదనమాట. ఇదంతా కూడా ఏమిటంటే దేవతలకు తెలుసు అనమాట మోహినీమూర్తి ఎవరని, రాక్షసులకు తెలియదు అనమాట. అలాగే మనం రాక్షసులాగా మోహినీమూర్తిని మనం చూస్తున్నాం అనమాట. అలాగే భౌతిక ప్రపంచాన్ని మనం ఎప్పుడైతే రాక్షస ప్రవృత్తితో మనం చూస్తామో ఆటోమేటిక్గా ఏంటంటే మనకేంటంటే అంతా కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అందుకే మనం ఏంటంటే ప్రభుపాదులు చెప్పారు టైమ్ మ్యాగజైన్ చదవకూడదు అంతగా ఏంటి చెప్పారు. ఎందుకు చదవకూడదన్నారు? ఇందులో పడిపోతారు, అది నిజం అనుకుంటారు. అప్పుడు మన కృష్ణుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనకేంటంటే మనకు అంత ఇదిగా అనిపించదు అనమాట. సో ఇప్పుడున్నటువంటి ఆధునిక సమాజంలో ఇన్స్టాగ్రాముల్లో క్రిస్టియన్స్ ఎక్కువైపోతున్నారు అని చెప్పి కొందరు, ఇన్స్టాగ్రామ్లో ఇస్లాములు ఎక్కువైపోతున్నారు కొందరు, ఇన్స్టాగ్రామ్లో జై శ్రీరాములు చెప్పాలని కొందరు, సోషల్ మీడియా అంతా మనం ఎక్కువ ఇచ్చేలా అంతా ఏం లేదు. మనం కూర్చొని ప్రభుపాదుల వారి పుస్తకాలు చదివి మార్నింగ్ ప్రోగ్రామ్, ఈవినింగ్ ప్రోగ్రామ్, ప్యాకేజ్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే మనం అటెండ్ అవుతామో ఆటోమేటిక్గా ప్రజలు మనం చూసి అట్రాక్ట్ అవుతారు. ఒక్కడు సిన్సియర్ సోల్ ఒక్కడు వస్తే చాలన్నమాట. 100 మంది వచ్చి ఏమి లాభం? సో మనం ఏంటంటే యమ నిమ అవన్నీ రేచక బోచక కుంభక పూరక మనం చేయలేమన్నమాట. మనం ఏం చేయగలమంటే వీటన్నిటినీ అర్థం చేసుకొని ఏ రకంగా అది భగవంతుడి యొక్క సేవకి మనం పాత్రులు కాగలం. భగవంతుడి యొక్క ఇతీత జ్ఞానమాఖ్యాతం గుహ్యాత్ వ్యతరమయ్య కృష్ణుడు ఇదంతా భగవద్గీతలో ఇదంతా చెప్పాడన్నమాట. ఎలాగ ధ్యానయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, అష్టాంగ యోగం అన్ని యోగాలు చెప్పిన తర్వాత చివరికి ఏం చెప్పాడంటే ఇతీత జ్ఞానం ఆఖ్యాతం, ఈ జ్ఞానం అంతా ఇచ్చాను నీకు. ఇతీత జ్ఞానం గుహ్యాత్ గుహ్యతరమయ్య, ఎంత గుహ్యమైనటువంటి జ్ఞానం. భక్తి యోగం కూడా ఇచ్చాను. విమృశేత శేషేన యథేచ్ఛసి తథా గురు, ఇదంతా నేను నీకు ఇస్తున్నాను. తర్వాత నీకేదైతే చేయాలనుకుంటే నువ్వు చెయ్యి అని చెప్పి నీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను అని చెప్పి చెప్పాడనమాట. మనం ఇంతమందికి ప్రచారం చేస్తాం, ఎవరు ఎందుకు రారు?
మనం అనుకుంటాం అనమాట రావడం లేదు వాళ్ళు రారండి. కానీ వాళ్ళ బీజం, మనం బీజాన్ని నాటడానికి మనం ఏమిటంటే మన దగ్గర బీజాలు ఇచ్చారు ప్రభుపాదుల వారు, మంచి బీజం ఇచ్చారనమాట. బుక్స్ ప్రభుపాదుల వారు, హరినామం బీజం, మన యొక్క మందిరాలు బీజం, మన యొక్క ప్రసాదం బీజం, ప్రతీది మన దగ్గర ఉన్నది ప్రతీది కూడా వాళ్ళకి బీజాలు అనమాట. ఇలా వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద గన్నులు ఉంటాయి కదా, గన్నులు, బఫోర్స్ గన్ను, తర్వాత AK-47, తర్వాత అందరి దగ్గర మెషిన్లు ఉన్నాయి. మన దగ్గర అన్ని గన్నులు, చిన్న చిన్న గన్నులు, పెద్ద పెద్ద గన్నులు ఉన్నాయన్నమాట. ప్రభుపాదుల వారి పుస్తకాలు, హరినామము, శాస్త్రము, మందిరాలు, భక్తుల యొక్క నడవడిక, డీటీసు, అచ్చా విగ్రహాలు, ఇవన్నీ కూడా ప్రజలకు ఏంటంటే బీజాలు లాంటివి అనమాట. కామ బీజం, వాళ్ళ మనసులో ఉండేటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాల యొక్క బీజాలని పోగొట్టడానికి ఈ బీజాలన్నీ, భక్తియుక్త సేవలో భక్తి బీజాలన్నీ ప్రభుపాదుల వారు ఎన్నో పెద్ద పెద్ద బీజాలన్నీ ఇచ్చారు. అవి మనం ఇవ్వడానికి ఎక్స్పర్ట్ అవ్వాలన్నమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళలా మనం మారిపోకూడదు అనమాట. మనం ఏమిటి జరుగుతుందంటే బ్రిడ్జింగ్ అంటే ఆ బ్రిడ్జికి వెళ్ళి అటువైపు వెళ్ళిపోతున్నాం, మనం వాళ్ళ మారిపోతున్నాం. తిలకాలు పెట్టుకొని కాషాయ వస్త్రాలు ధరించి ఎవడో అక్కడ ఇచ్చేస్తున్నాడో ఇదేదో కథలు చెప్పడానికి, ఓకే కథల ద్వారా ఏమైనా చెప్తున్నారంటే వాళ్ళ భక్తులకి జయములు. కానీ వాళ్ళు చూసుకుని కృష్ణనామం లేదు, కృష్ణుడు లేడు, భగవద్గీత అంటే ఏదో లయన్ కింగ్లో ఉండేటువంటి ఉదాహరణ ఇవ్వడం ఏమిటి? మనకి లయన్ కింగ్కి భగవద్గీతకి ఏమిట్రా సంబంధం? నాకు అర్థం కాదు. లయన్ కింగ్లో వాడెవడో అంట, నీకన్నా అంటే భగవద్గీత ద్వారా మనకు తెలిసింది ఏంటంటే నీలో ఉన్నది నీకన్నా చాలా గొప్పదైనదంట. నీలో ఉన్నది నీకన్నా గొప్పదైన, ఎందుకలాగా తిప్పి మాట్లాడడం? నేరుగా చెప్పాలి, ఆత్మ నువ్వు శరీరం కాదు, శరీరం కన్నా గొప్పదైనది అని చెప్పడానికి మా ఫిరాకే అనమాట, తిప్పి కొట్టడం అనమాట. సో అందుకనే మనం ఏంటంటే ఈ ఆధునికమైనటువంటి సమాజం, ఆధునికమైనటువంటి ఈ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో, మార్గాలు, వాటన్నిటిలో మన యొక్క ఏదైతే ప్రభుపాదుల వారు మనకి సయేవాయం మయాదేద యోగ ప్రోక్త పురాతనమైనటువంటి విషయాలు ఏదైతే ఇచ్చారో దాన్ని మనం ఎన్ని హ్యాపీ న్యూ ఇయర్లు వచ్చి ఎన్ని వెళ్ళిపోయాయో, కానీ ఈ 5000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి జ్ఞానం ఇప్పటికీ అదే చదువుతున్నారు. ఇది నిజమైనటువంటి న్యూ ఇయర్ అన్నమాట. కృష్ణుడు మనకు ఎప్పుడైతే కృష్ణ భక్తి యామునాచార్యులో చెప్తున్నారు ఏమిటి, భవంతుమేవ ఏమిటిది, యదవది మమ చేత కృష్ణ పదార విందయోర్, ఎప్పుడైతే నేను, ఎందుకంటే ఇక్కడ భగవంతుడి యొక్క పాద పద్మాలమైన ధ్యానం ఉంచడం కాబట్టి యామునాచార్యులు యదవది మమ చేత కృష్ణ పదార విందయోర్, ఎప్పుడెప్పుడైతే నా యొక్క మనస్సు కృష్ణుడి పైన, పాద పద్మాల పైన, కృష్ణుడి యొక్క సేవ పైన నా యొక్క మనస్సు ఉంటుందో అప్పుడప్పుడు నవనవ రసధాంని ఉద్యంతం రంతు మాసిత్, నవనవ కొత్త కొత్త భావనలు నాలో కలుగుతున్నాయని చెప్తున్నాను. మనమేంటి, ఎంత ఎక్కువ ప్రచారం చేస్తున్నామో అంత ఎక్కువ భౌతికవాదులుగా మారిపోతున్నాం అన్నమాట. అలా జాగ్రత్తగా ఉండాలన్నమాట, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యూట్యూబ్లు కానీ, ఎక్కువగా చదువుకున్నటువంటి వ్యక్తులు కానీ, భక్తులు కానీ, ఈవెన్ వాళ్ళకేం దోషమేమి లేదు, చదవచ్చు, అమెరికాలు అన్నీ వెళ్ళొచ్చు, కానీ వాళ్ళ వలన కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మందిరాల్లో రావచ్చు అన్నమాట వాళ్ళు. కానీ ఎవడైతే ఈ రకంగా పెద్ద పెద్ద చదువులు, పెద్ద పెద్ద డిగ్రీలు, పెద్దవన్నీ సంపాదించారో వాళ్ళు ఈ మిగతా వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు చెప్తూ ఉండాలన్నమాట, ఇవన్నీ బోగస్, వీటి వలన ఏం ప్రయోజనం లేదు, ఈ వలన కృష్ణుడిని చేరుకోలేవు. ఎంతోమంది భక్తులు ఏమాత్రం నా కూడా రాదు, వాళ్ళు డ్రోన్లు నడుపుతున్నారు, పెద్ద పెద్ద మందిరాలు నడుపుతున్నారు. ఇది మన ముఖ్యం అన్నమాట. ప్రభుపాదుల వారు డిస్కంటిన్యూ చేయిస్తారు. ఎన్నో మంది సన్యాసులు, ప్రభుపాదుల వారి శిష్యులు ఈ చదువులు 9వ క్లాస్ చదివారు. భక్తి వికాస్ స్వామి వారు 9వ క్లాస్, 18 సంవత్సరాల్లోనే 9th గ్రేడ్ అంతా చదువుతూ వచ్చేసారు. ఎంతోమంది డిస్కంటిన్యూడ్. నేనే చదువుకోలేదు, ఎవరికి కావాలి ఆ చదువు? అనవసరంగా చదివి అనవసరమైన పదాలన్నీ జ్ఞాపకం ఉంచుకోవాలి. LGBTQ అన్నీ నేర్చుకోవాలన్నమాట. అవన్నీ వెంటనే తెలిసిపోతుంటాయి. ఫేస్బుక్ ఎలా నడపాలో అర్థమైపోతుంది, ఇన్కాంక్రీట్ మోడ్లో ఎలా చేసుకోవాలి, ఇవన్నీ అయ్యో అని చెప్పి మనం అనుకుంటాం. కానీ వీటి వలన ఎన్నో అనర్థాలు ఉన్నాయన్నమాట. కానీ ఆధునికమైనటువంటి సమాజం వలన, ఆధునికమైనటువంటి విషయాల వలన ఎన్నో అనర్థాలు ఉన్నాయి. కానీ అవంతా కూడా భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించవచ్చు, ఎవరైతే వాళ్ళకి తెలిసిన వాళ్ళు తప్ప. కానీ అది నేర్చుకోవాల్సిన అవసరం లేదు. భగవంతుడి ఎందుకే భౌతికమైన విషయాలు కృష్ణుడి తెలుసుకోవడానికి, కృష్ణుడి సేవ చేయడానికి అడ్డంకు కాదనమాట.
అది మనం పదే పదే మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే ఈ ఫోన్ల వల్ల, ఈ ఫోనే భగవంతుడి సేవలో ఉపయోగించింది. ఈ ఫోన్ వల్లనే మనం ఏంటంటే ఈ భక్తియుక్త సేవ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు అనమాట. సేమ్ అదే చెప్తాను పదే పదే. ఈ సేవ ఆధునిక సమాజంలో మనకు వచ్చిందంటే ఆ సేవే మనకేంటంటే పతనానికి దారి తీస్తుంది అనమాట. ఎందుకంటే ఆధునికమైనటువంటి ఎక్విప్మెంట్స్, ఆధునికమైనటువంటి విషయాలు మనం అన్నీ కూడా కృష్ణుడి సేవలో ఉపయోగిస్తున్నాం అన్నమాట. ఎంతో ఎక్స్పర్ట్ అయితే కానీ అనాసక్తస్య విషయాన్ని మొదలు, అందుకే అనాసక్తమైనటువంటి విషయాలు అనాసక్తం అవ్వాలి. ఎప్పుడైనా గురువు ఇస్తే దాన్ని వాడుకోవాలి, అంతవరకే. లేకపోతే మనం దాని నుంచి ఎంతవరకు దూరం ఉంచితే అంత మంచిది అనమాట. పిల్లాడి చేతిలో కత్తి ఉన్నట్టే అనమాట. పిల్లాడి చేతిలో కత్తి ఉంటుందంటే దాన్ని ఎప్పుడైనా వాడు పొడి చూసుకొని రక్తం తెప్పించుకుంటాడు అనమాట. సో ఆధునికమైనటువంటి భక్తులు, ఆధునికమైనటువంటి చదువులు ఎవరైతే చదువుకున్నారో బాగా, వాళ్ళు ఏంటంటే పదే పదే చెప్తూ ఉండాలి, జాగ్రత్త ప్రభు, ఇదంతా మంచిది కాదు. అమెరికా, యూరోప్, జపాన్, చైనా ఇదంతా మంచిది కాదు అన్న ఉన్నాడు. ప్రచారం కోసం వెళ్ళండి, ఓకే. కానీ అక్కడ ఉన్నటువంటి మనుషులు కానీ వ్యవహారాలు కానీ అవన్నీ కావు 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 అని పదే 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 మనం చెప్తూ ఉండాలన్నమాట. ఎవరైతే భక్తులు బాగా చదువుకున్నారో వాళ్ళు చెప్పాలన్నమాట. యాక్చువల్గా వాళ్ళు చెప్పకే ఇలా అయిందనమాట. వాళ్ళు కూర్చొని ఇక్కడ అనౌన్స్ చేస్తున్నారు, ఈ భక్తుడు ఈ ఐఐటిలో చదివాడు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టార్చర్లో చదివాడు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టార్చర్లో చదివాడు అని చెప్పి అనౌన్స్లు చేసి చేసి వీళ్ళ యొక్క ఈగోని ఇంకా 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 పెంచుకుంటూ పోతున్నారు అన్నమాట. కానీ వీళ్ళు చెప్పరు కూడాను, వీళ్ళు చెప్పరనమాట. నన్ను అడుగుతారు చాలామంది, మీరు ఏం చదివారండి? నేను అబారిజిన్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో చదివానని చెప్తాను అనమాట. అబారిజిన్ అంటే అంటే మనుషుల్ని తినేటువంటి ట్రైబల్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో చదివాను. అంటే ట్రైబల్స్ వీళ్ళందరూ అర్బన్ ట్రైబల్స్ అనమాట. వీళ్ళందరూ కొత్త పదం, అర్బన్ నక్సల్స్ అంటారు కదా వీళ్ళందరూ. అర్బన్ నక్సల్స్, మోడ్రన్ సొఫిస్టికేటెడ్ అర్బన్ మాఫియాస్ అనమాట. వైట్ కాలర్ మాఫియాస్. జార్జ్ సోరోస్ యొక్క శిష్యులు అనమాట వీళ్ళందరూ. సెగ్మెంట్ ఫ్రాయిడ్ యొక్క శిష్యులు అనమాట. నీచే యొక్క శిష్యులు, ఓషో యొక్క శిష్యులు, సాయిబాబా శిష్యులు, వివేకానంద శిష్యులు అనమాట వీళ్ళందరూ. సో వాళ్ళ వలన ఏం ప్రయోజనం లేదు. సో మనందరం ప్రభుపాద వారి యొక్క శిష్యులుగా మారాలి, కృష్ణుడి యొక్క శిష్యులుగా మారాలి, చైతన్య మహాప్రభు యొక్క శిష్యులుగా మారాలి, రామానుజాచార్యుల వారి యొక్క శిష్యులుగా మారాలి. వీళ్ళు మనకి తాత్కారం, డార్విన్ కాదన్నమాట. సో మనం అర్థం చేసుకోవాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే. శిల ప్రభుపాద కీ జాయ్, శ్రీమద్ భాగవతం కీ జాయ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా.